హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఈరోజు మరో టెక్నికల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మీరు ఇప్పుడు చూస్తున్నది 40 టన్ క్రేన్. ఇది లిఫ్టింగ్ అండ్ లోడింగ్ కోసం యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది నాచ్ బ్లాక్కి కనెక్ట్ చేసే లిఫ్టింగ్ అండ్ లోడింగ్ అయితే చేస్తుంటారు. ఈ భూమి అయితే ఏదైతే ఉందో అది ఎక్స్టెండ్ అవుతుంది. 40 టన్ వరకు ఇది వెయిట్లు లోడ్ చేస్తే భూమ్ ఎక్స్టెన్షన్ అయ్యే కొద్దీ అది లోడ్ లిఫ్టింగ్ కెపాసిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. అది భూమ్ లిఫ్టింగ్ బట్టి అండ్ హైట్ బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక మీరు చూసుకున్నట్టే దీని సపోర్ట్ బీమ్స్ లోడ్ చేస్తున్నప్పుడు ఈ రెండు బయటకు వస్తాయి. పక్క ఒక బీమ్ ఉంది, అట్లనే అటుపక్క కూడా మరో బీమ్ ఉంటుంది. ఇది ఎందుకంటే క్రెయిన్ లోడ్ చేస్తున్నప్పుడు అన్బ్యాలెన్స్ కాకుండా ఇది కాసుకుంటుంది. ఇది ఒకటే 6 feet అబోవ్ ఉంటుందండి. టేకల్ అవ్వడంతో దీనికి ఇంత పెద్ద టైర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది నడుస్తున్నప్పుడు ఇక చుట్టుపక్కల ఇంకేం ఉండకూడదండి. చాలా హెవీ ఉంటుంది ఇది బరువు. బ్యాక్ సైడ్ ఆఫ్ ద క్రెయిన్ ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రాకో సిస్టమ్ ఉంది. చూసుకున్నట్టయితే ఇది ఆటోమేటిక్ లూబ్రికేటివ్ సిస్టమ్. ఇది దీని ద్వారా మనకి మల్టిపుల్ పాయింట్స్ ఉంటాయి. పాయింట్స్కి ఇది టైమ్లీ ఎప్పటికప్పుడు గ్రీస్ చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇది ఎప్పటికప్పుడు కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక చూసుకుంటే ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద క్రెయిన్. ఇది ఇప్పుడు నీడ్ బట్టి దీన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు మనం క్రెయిన్ని. చూసుకున్నట్టయితే ఈ సైడ్ ఇంకో బీమ్ ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా ఆపోజిట్ బీమ్ ఉంటుందని. ఆ బీమ్ మీకు కనబడుతుంది చూడండి. దీనికి సపోర్ట్ స్టాండ్ ఉంటుంది. అయితే ఇది మరో సైడ్ ఉన్న బీమ్ అండి. దీనికి కూడా ఇప్పుడు కూడా గ్రీజింగ్ చేస్తుంటాం. ఇది దాని సపోర్ట్ స్టాండ్. ఇది ఆపోజిట్. దీనికి కూడా లూబ్రికేషన్ పాయింట్ ఉంది చూడండి. దాని బ్యాక్ సైడ్ ఆఫ్ ద వీల్ అండి. ఇక చూసుకున్నట్టయితే ఇది ఆపరేటర్ క్యాబిన్. ఇది ఇక్కడే మనకి సైలెన్సర్ కూడా ఉంది. ఈ ఆపరేటర్ క్యాబిన్ నుంచి ఆపరేటర్ ఆపరేట్ చేస్తారు. ఆయనకి మల్టిపుల్ ఆపరేషన్స్ ఐడియా ఉండాలి ఇది ఆపరేట్ చేయాలంటే. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ for watching.